తింటావా అక్క బాగా ఆకలి అవుతుంది నా డబ్బులు లేవు కొంచెం అన్నం పెడతావా 2 రోజులు అవుతుంది అన్నం తినక. అవునా ఎక్కడికి వచ్చినావు? ఏదన్నా పని చేద్దామని వచ్చిన పని ఎక్కడ దొరుకుతలేదు. అవునా ఎప్పుడు వచ్చినావు? వచ్చి 2 రోజులు అవుతుంది అక్క. 2 రోజులు అవుతుందా? ఫోన్ ఉన్నది కదా, పెద్ద ఫోనేనా? మంచి వీడియో ఫోన్ ఉన్నది. మంచిదే కానీ ఇంకా రాగా 5,000 తీసుకొచ్చుకుంటే 5,000 అయిపోయినాయి అక్క డబ్బులు. రోడ్డు దొరకక అటు ఇటు తిరిగినావేమో. కొంచెం పెట్టండి అక్క ప్లీజ్. ప్లీజ్ ఎందుకులే తమ్ముడు, ప్లీజ్ ఏమనద్దు. పైసలు ఇవ్వమంటే ఇయ్యం కానీ నీకేమైంది శుభ్రంగా ఉన్నది అని అంటాం కానీ అన్నానికి కడుపుకి ఏమీ లేదు. అన్నం తిని పో. నువ్వు పైసలు ఇవ్వకున్నా పర్లేదు తమ్ముడు, ఏం పర్లేదు. నువ్వు కూడా మా తమ్ముళ్ళు అంటే. ఏ ఊరు మీది? మాది కరీంనగర్ అక్క. కరీంనగరా? నువ్వు ఒక్కనే వచ్చినావు ఇంకేమన్నా తీసుకొచ్చినావా? పర్వాలేదులే, నీ ఫోన్ జేబులో పెట్టుకో, కడుపు నిండా అన్నం తిను వెళ్ళు. నువ్వు నాకు డబ్బులు ఇవ్వకుండా అవసరం లేదు. డబ్బులు ఇవ్వమంటే ఇయ్యను కానీ అన్నం పెట్టమంటే పెట్టను అనే తమ్ముడు. మా తమ్ముళ్ళు లాగా ఉన్నారు మీరు కూడా. మాకు కూడా 2 తమ్ముళ్ళు ఉన్నారు. మా తమ్ముళ్ళు ఎక్కడ ఊరిపోయినా మా తమ్ముళ్ళ పరిస్థితి కూడా ఇది. డబ్బులు లేకపోతే ఏం పర్వాలేదు, రియల్ గా అన్నం తినిపోండి మీరు. అడగాలంటే మోమాటంగా ఉన్నా కానీ అమ్మ డబ్బులు అడుక్కుంటే సిగ్గు, అన్నం అడుక్కుంటే సిగ్గు లేదు తెలుసా. కడుపుకి అన్నం తినాలా, అన్నం అడుక్కొని తిని ఆకలి తీర్చుకోండి కానీ డబ్బులు అడుక్కోకండి. పని చేసుకోండి, పని దొరికేదాకా. నువ్వు ఈ ఏరియాలో ఉంటే వచ్చి తిను పెడతా. ఎందుకంటే మా తమ్ముడు కూడా ఎక్కడో పోతే వాడి పరిస్థితి కూడా అట్లనే ఉంటుంది. కానీ నేను ఆలోచిస్తా, నాకు అర్థం చేసుకుంటే అన్నం తిని వెళ్ళాలి. సరేనా? నాడు చేతులు కడుక్కో, అన్నం తిని తింటారా? అన్నం తింటారన్నావు కదా, అన్నం తిను. డ్యూటీ ఎత్తుక్కో. తింటాము సరిపోతుంది నాకు. మంచిగా డ్యూటీ చేసుకో. మమ్మీ ఏమో పాపం మీరు ఇక్కడ డ్యూటీ చేస్తున్నా అని అనుకుంటారు. మీ బాధలేమో ఇక్కడ, మీ బాధలు ఉంటాయి వేరే ఉంటాయి కానీ పాపం తినండి అమ్మ. మీరు అన్నం తిన్నాకనే డ్యూటీకి వెళ్తున్నాను. ఎప్పుడన్నా గుర్తు పెట్టుకొని అక్క కష్టాలు ఉన్నప్పుడు అన్నం పెట్టిందిరా అని గుర్తు చేసుకోవాలి. సరేనా? నేనే చేస్తా వంటలన్నీ, మేమే చేస్తాము. తిను. మాది కూడా వరంగల్లే, మన వరంగల్ వంటలే. తింటాము, తిని డ్యూటీ చూసుకో. అది కూడా చాలా బాగుంది అక్క టేస్ట్. థ్యాంక్ యూ. తినమ్మా. బాగుందా తమ్ముడు? తినండి అమ్మా. కొంచెం కడుపు నిండా తినిపో. 2 days అవుతుంది అన్నావు, పైసలు లేవన్నావు, కడుపు నిండా. కర్రీస్ అయితే చాలా బాగున్నాయి అక్క. అయితే నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి. నా డబ్బులు ఉన్నాయి. అయితే నేను ఒక వీడియో చేస్తున్నాను. నేను యాక్చువల్గా యూట్యూబర్ని. అవునా? ఇట్లా ఆకలేస్తుంది అమ్మ అంటే అన్నం పెట్టావా అని చెప్పి అక్కడ కెమెరా ఉన్నది. అయ్యో హాయ్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ అక్క ఎంత మంచి మనతో ఆకలేస్తుంది అమ్మ అనగానే కడుపు మీద అన్నం పెట్టింది. ఈ అక్క కోసం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. అక్క ఇది అడ్రస్ ఎక్కడ? ఈ అడ్రస్ బంజరైడ్స్. ఇది బంజరైడ్స్ రోడ్ నెంబర్ 1 పంజగుట్ట, వెంగళరావు పార్క్. నీమ్స్ బ్యాక్ సైడ్ ఉంటా నేను. వెంగళరావు పార్క్ గల్లీలో ఉంటుంది, మెయిన్ రోడ్ మీద కాకుండా గల్లీలో ఉంటా. అడ్రస్ ఇక్కడనే. నేను టైమింగ్ కూడా చెప్తా. 11 నుండి 5 గంటల దాకా వెజ్ నాన్ వెజ్ నాన్ స్టాప్ గా నడుస్తుంది. మీరు యూట్యూబ్ అని నాకు ఎందుకు చెప్పలేదు? ఎందుకు పెట్టినప్పుడు ఆటమంటే ఎవరికైనా పెడతాం. సో ఓకేలా ఎప్పుడన్నా ఈ రూట్లోకి డబ్బి అసలు ఇక్కడ తినండి. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది.